నోటి మీద వేలేయాలి. ఈరోజు ఒక కొత్త స్టోరీ తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనకు ఆకలేసింది. మన చెల్లో తమ్ముడో అమ్మో తింటే మన ఆకలి తీరిపోద్దా? తీరిద్దా? తీరదు కదా, అవునా కదా? ఒకవేళ పప్పలు తెమ్మన్నాం నాన్నని, పప్పలు తెచ్చాడు నాన్న. తెస్తే అది నాన్న తింటే మనం తిన్నట్టేనా? నాన్న తింటే సరిపోయిద్దా? ఎవరు తినాలా? మనం తింటే బాగుంటుంది. చాక్లెట్ అయినా ఏమైనా కూడా మనం తింటేనే ఆకలి తీరిద్ది, సాటిస్ఫాక్షన్ వస్తుంది, సంతృప్తి ఉంటుంది. అయితే సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అర్థమైందా ఈ స్టోరీ? ఆ వ్యక్తి తన గురించి ప్రార్థన చేయమని కూడా పక్కన వాళ్ళకి చెప్తాడు అనమాట. ఏం చేస్తాడు? తన గురించి ప్రార్థన చేయమని పక్కన వాళ్ళకి చెప్తాడు. అంటే తను చేసుకుంటున్నాడంటే తను చేసుకోడు, పక్కన వాళ్ళకి చెప్తాడు చేయమని. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఎవరు ఏంటనేది మనం ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు నేను చెప్పిన ఒక వ్యక్తి పేరేంటి? అందరు జాగ్రత్త వినాలి స్టోరీ. నోటి మీద వేయండి. ఒక ఊర్లో సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఏం చేసేవాడంటే ఊరిలో తను ఒక గొప్పోడిలా చెప్పుకునేవాడు అనమాట. ఎలాగా? గొప్పోడు, నేనే గొప్పోడిని, నన్ను మించిన గొప్పోడు లేరు, ఇంకా నేను చాలా గొప్పోడిని అని తన గురించి తానే చెప్పుకునేవాడు. అంటే హెచ్చించుకునేవాడు, నాకంటే గొప్పోడు లేరు అని. అప్పుడు ఊర్లో ప్రజలందరూ చూసి, ఇది చూడాలి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి, ఎందుకు ఈ మనిషి ఇట్లా చెప్పుకుంటున్నాడు గొప్పోడినని? ఒకవేళ దేవుడు ఏర్పరిచిన వ్యక్తి ఏమో తినుగోడా, దేవుడు పెట్టినటువంటి వ్యక్తేనేమో తినుగోడా అని అందరూ కూడా తన యందు లక్ష్యం ఉంచారంట. అంటే కనిపెడుతూ ఉండేవాళ్ళంట. తను ఏదైనా పని చేస్తే జాగ్రత్తగా గమనించేవాళ్ళు, తను అక్కడికి వెళ్తుంటే జాగ్రత్తగా గమనించేవాళ్ళు, తను ఏదైనా మాట్లాడుతుంటే జాగ్రత్తగా వినేవాళ్ళు. తినేం చేసేవాడు? అందరితో ఏమని చెప్పుకునేవాడు? నేను గొప్పోడిని అని తన గురించి తానే ఎక్కువగా చెప్పుకునేవాడు అనమాట. తనే గొప్పవాడు, తనే మంచివాడు. అలా చెప్పుకోవచ్చా? ఎప్పుడూ చెప్పుకోకూడదు. కానీ ఈ వ్యక్తి అలా చెప్పుకుంటూ ఉండేవాడు అనమాట తన ఊర్లో. ఆ వ్యక్తి పేరేంటి? వెరీ గుడ్, సీమోను. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు ఆ ఊరిలో, ఇటు చూడాలి, ఒకరోజు ఆ ఊరిలోకి ఫిలిప్పు అనేటువంటి ప్రవక్త వచ్చాడు. తొందరగా జరుగుట్. ఎవరు? ఫిలిప్పు అనేటువంటి ప్రవక్త. ప్రవక్త అంటే తెలుసా మీకు? ఎవరు ప్రవక్త అంటే? పాస్టర్. ప్రవక్త అంటే పాస్టర్ గారు, అర్థమైందా? అలాగా ఒక ప్రవక్త వాళ్ళ ఊరిలోకి వచ్చి దేవుడి గురించి వాళ్ళకి చెప్పాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఇట్లాగా యెహోవా దేవుడు అని ఉన్నాడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇలా మన కోసం వచ్చాడు, రక్తం గార్చాడు, సిలువలో మరణించాడు అని ఇవన్నీ చెప్తే వాళ్ళందరూ కూడా నమ్మి బాప్తీసం తీసుకున్నారంట. అర్థమైందా? బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం అనేది మీకు ఒకరోజు చెప్తాను నేను, అంటే ఏంటి అనేది, సరేనా? అయితే ఆ బాప్తీసం తీసుకోవడం అంటే పూర్తిగా దేవుళ్ళలోకి రావడం అని అర్థం. అర్థమైందా? పూర్తిగా వచ్చేయడం ఇక దేవుళ్ళలోకి. సో వీళ్ళందరూ కూడా ఎవరు మాటలు నమ్మి తీసుకున్నారు బాప్తీసం? ఎవరు చెప్పారు అక్కడ వాక్యం వచ్చి? ఎవరు? ఫిలిప్పు అనేటువంటి ప్రవక్త వచ్చి చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఆ వాక్యమిని వాళ్ళందరూ కూడా నమ్మి బాప్తీసం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా బాప్తీసం తీసుకోవటం సీమోను చూశాడు. ఎవరు చూశారు? సీమోను చూసి నేను తీసుకుంటా బాప్తీసం అని తను కూడా నమ్మి
దేవుణ్ణి నమ్మి బాప్తీసం తీసుకున్నాడు. తను కూడా ఫిలిప్ చేత వెళ్ళి బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత ఫిలిప్పు చేసేటువంటి ప్రతి కార్యం చూస్తూ ఉండేవాడు. అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఫిలిప్పు కానీ వాళ్ళ మిగతా శిష్యులు కానీ, యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు కదా. వాళ్ళల్లో పేతురు, ఇటు చూడాలి, వాళ్ళల్లో పేతురు, యోహాను వీళ్ళిద్దరు కూడా ఆ ఊరికి వచ్చారు. సీమోను ఉన్న ఊరికి వచ్చి ఏం చేస్తున్నారు? సూచక క్రియలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. ఇలా తల మీద చేయించగానే పరిశుద్ధాత్మ దిగుతుంది వాళ్ళ మీదకి. ఎవరికైనా కంటి చూపు బాగోపోతే వాళ్ళు స్వస్థపరుస్తున్నారు. కాళ్ళు ఇవ్వంటే కాళ్ళు ఇస్తున్నారు, చేతులు ఇవ్వంటే చేతులు వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు, చెప్పండి, దేవుడు ఆ శక్తి వాళ్ళకి ఇచ్చాడు, అంతే కదా. వాళ్ళంతటా వాళ్ళు చేయగలరా? మనిషి అంతటా మనిషి ఏమన్నా చేయగలడా? అసలు దేవుడు ఇస్తేనే ఆ వరం చేయగలం. అలాగే వీళ్ళు కూడా ఇలా చేస్తూ ఉంటే సీమోను గమనించేవాడు అనమాట బాగా. ఏంది భలే ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు వీళ్ళు, తల మీద చేయి పెడితే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దిగుతుంది పైనుంచి. ఏంది ఇది ఆశ్చర్యంగా ఉందే అని చెప్పి తిను గబగబా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఎవరిద్దరి దగ్గరికి? పేతురు, యోహాన్, వీళ్ళిద్దరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? సీమోను వెళ్ళి ఒక ద్రవ్యం తీసుకున్నాడు. ద్రవ్యము అని అంటే పానీయము, నీళ్ళు లాగా ఉన్నటువంటి ఒక ద్రవ్యం అనుకోండి. అప్పట్లో ద్రాక్షారసం ఎక్కువ తాగేవాళ్ళు, సో మనం ద్రాక్షారసం అని కూడా అనుకోవచ్చు. ఆ ద్రవ్యం తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరి ముందు పెట్టాడు. ఏం చేశాడు? వాళ్ళిద్దరి ముందు పెట్టి, ఇదిగోండి ఈ ద్రవ్యం మీరు తీసుకొని, మీకు ఒక టాలెంట్ ఉంది కదా, తల మీద చేతులు పెడితే ఏమైద్ది? పరిశుద్ధాత్మ దిగిద్ది కదా, కాళ్ళు లేని వాళ్ళని స్వస్థపరుస్తున్నారు కదా, ఈ టాలెంట్ నాకు ఇచ్చేయండి, తీసుకొని అన్నాడు. ఏమన్నాడు? ఆ టాలెంట్ నాకు ఇచ్చేసేయండి. ఏం తీసుకొని? ఈ ద్రవ్యం తీసుకొని నాకు ఆ టాలెంట్ ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు అన్నారు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు? నువ్వు నీ గురించి గొప్పలు చెప్పుకొని చాలా పెద్ద పాపమే చేసేసావు నువ్వు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు వెళ్ళి దేవుణ్ణి క్షమాపణ అడుగు. అర్థమైందా? ఇప్పుడైనా వెళ్ళి, యేసయ్యా నన్ను క్షమించు, నేను చేసింది తప్పే అని నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చేస్తాడు? అప్పుడు క్షమించేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి పని చేయాలి అనగానే అతను అంతే ఆలోచిస్తున్నాడు, సైలెంట్గా ఉండి వింటున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇంకా అప్పుడు మరలా పేతురు, యోహాను ఇద్దరు కలిసి అన్నారు, నువ్వు ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టు నాకు కనబడుతుంది. అంటే ఎన్నో బాధలు అనుభవిస్తావు, ఎన్నో కష్టాలు అనుభవిస్తావు, నాకు అది కనబడుతుంది అని చెప్పారు. అని చెప్పంగానే తినకి ఇంకా భయం వేసి ఏమన్నాడంటే, ఏమి నా మీదకి రాకుండా, ఈ కష్టం కానీ బాధ కానీ ఏడుపు కానీ ఏమి రాకుండా నా గురించి మీరే ప్రార్థన చేయండి అన్న. ఏమన్నాడు? ఏమి రాకుండా నా గురించి. వాళ్ళు ఏమన్నారు సీమోన్తో? నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమైద్ది? అప్పుడు క్షమించబడతాయి అన్ని పాపాలు. కానీ తనేమంటున్నాడు? క్షమించబడితే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటే మీరే చేయండి నా గురించి ప్రార్థన. అంటే ఒక రకంగా ఈ సీమోను ఎలాగా? బద్ధకస్తుడు. ఎలాగా? అంతే కదా. ఇప్పుడు మనకేమైనా సమస్య వస్తుందంటే మనం ప్రార్థన చేసుకొని యేసయ్యకి చెప్తే తగ్గుతుందా? పక్కన వాళ్ళు చెప్తే తగ్గుతుందా? మనం ఏం ప్రార్థన చేయకుండా మొత్తం బర్డెన్ పక్కన వాళ్ళ మీద వేసేస్తే తగ్గిపోయిద్దా? సమస్య తీరిపోయిద్దా? మనకు కావాల్సింది వచ్చేస్తుందా? కదా. మనం ఏం చేయాలి? పక్కన వాళ్ళకి చెప్పినా కూడా మన గురించి ప్రార్థన చేయమని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి రోజు. యేసయ్యా ఈరోజు నేను పలానా తప్పు చేశాను, నన్ను క్షమించేసయ్యా, తెలియక చేశాను అని మీరేం చేయాలి? దేవుని దగ్గర క్షమాపణ అడగాల. అప్పుడు ఏం చేస్తాడు యేసయ్య? వెంటనే మిమ్మల్ని వెంటనే క్షమించేస్తాడు యేసయ్య. అర్థమైందా?
మీరు తప్పు చేశామని తెలిసి కూడా అలాగే ఉన్నారనుకోండి, ఇంకేసే కోపం వచ్చేస్తుంది. అర్థమైందా? ఒకవేళ ఈరోజు పొరపాటున బూతులు తిట్టారనుకో, మీరు ఏసే దగ్గరికి వెళ్ళి ఏసయ్యా సారీ ఏసయ్యా తెలియక మాట్లాడాను అని చెప్పి ప్రార్థన చేయాలి. లేదా ఈరోజు ఎవరినైనా ఫ్రెండ్ని కొట్టారా, అమ్మా నాన్న ఏమన్నా అన్నారా, అర్థమైందా? ఇట్లా ఏమన్నా తెలియక చేస్తే వెంటనే ఏం చేయాలి, మీరు ప్రార్థన చేయాలి. వెళ్ళి ఏసయ్యా నన్ను క్షమించు. అప్పుడు వెంటనే ఏసే క్షమించేస్తాడు. లేదంటే అవి ఇంకా మూటలు మూటలు వెనకాల పడిపోతూ ఉంటాయి. ఇంకా అప్పుడు జీవితంలో మనం ఎదగలేము. ఏసయ్య తోడు మనకు ఉండదు. సరేనా? కాబట్టి మీరందరూ ఏం గుర్తుపెట్టుకోవాలి, ముందు మీరు ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? ప్రార్థన చేసుకొని మీరు పక్కన వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా కూడా మీరు మాత్రం ప్రార్థన ఆపకూడదు. ప్రతిరోజు ప్రార్థన అనేది చేసుకుంటూనే ఉండాలి. అర్థమైందా? ప్రభువా, కొండబట్ల పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానం బట్టి వందనాలు తండ్రి నాయన.